All of you, I am KSVN Manohar, lecturer in physics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajamandri. Today I want to discuss about degree third year physics subject. Paper is 5A in 5th semester. 5A paper title is Electricity, Magnetism and Electronics. Right. In this electricity, magnetism and electronics, there are 5 units. The first unit name is electrostatics. అంటే ఇక్కడ పేపర్ టైటిల్ వచ్చి విద్యుత్ శాస్త్రము, అయస్కాంత శాస్త్రము మరియు ఎలక్ట్రానిక్స్. ఈ పేపర్లో మొత్తం 5 యూనిట్లు ఉన్నాయి. మొదటి యూనిట్ పేరు స్థిర విద్యుత్ శాస్త్రము, ఎలక్ట్రోస్టాటిక్స్. ఇన్ దిస్ ఫస్ట్ యూనిట్ ఎలక్ట్రోస్టాటిక్స్, ద ఫస్ట్ కాన్సెప్ట్ ఈజ్ కూలూమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా. కూలూమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా, కూలుంబు విలోమ వర్గ నియమము. రైట్. స్టేట్మెంట్ ఈజ్ the force of attraction or repulsion between two charges is directly proportional to product of the charges and inversely proportional to square of the distance between them. Again, the statement is the force of attraction or repulsion between two charges is directly proportional to the product of their charges and inversely proportional to square of the distance between them. అంటే సాధారణంగా ఇక్కడ ఆవేశము అనేది 2 రకాలు, పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్. ధనాత్మక ఆవేశము మరియు రుణాత్మక ఆవేశము. ఇక్కడ కూలుంబ్ అనే శాస్త్రవేత్త ఈ ఆవేశాలకు సంబంధించి ఒక నియమాన్ని చెప్పడం జరిగింది. ఇట్ ఈజ్ కాల్డ్ కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా. ఈ నియమం ప్రకారం ఏవైనా 2 ఆవేశాలు తీసుకున్నప్పుడు ఆ 2 ఆవేశాల మధ్య ఉండేటువంటి ఆకర్షణ లేదా వికర్షణ బలం అనేది ఆ 2 ఆవేశాల యొక్క లబ్ధానికి అనులోమానుపాతంలోను మరియు ఆ 2 ఆవేశాల మధ్య ఉన్న దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలోనూ ఉండటం జరుగుతుంది అనేది స్టేట్మెంట్. అగైన్, ఏవైనా 2 ఆవేశాల మధ్య ఉండేటువంటి ఆకర్షణ లేదా వికర్షణ బలం అనేది ఆ 2 ఆవేశాల యొక్క లబ్ధానికి అనులోమానుపాతంలోను మరియు ఆ 2 ఆవేశాల మధ్య ఉన్న దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలోనూ ఉండటం జరుగుతుంది. అంటే జనరల్గా ఛార్జ్ ఈజ్ ఆఫ్ 2 టైప్స్, పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్. ఇక్కడ 2 సేమ్ ఛార్జెస్ విల్ బి రిపల్డ్ అండ్ 2 ఆపోజిట్ ఛార్జెస్ విల్ బి అట్రాక్టెడ్. ఆవేశం అనేది ధనాత్మక ఆవేశంగాను మరియు రుణాత్మక ఆవేశంగాను లభ్యమవుతుంది. ఏవైనా 2 సజాతి ఆవేశాల మధ్య వికర్షణ బలం అనేది ఉంటుంది. ఏవైనా 2 విజాతి ఆవేశాల మధ్య ఆకర్షణ బలం అనేది ఉంటుంది. ఇది జనరల్ కాన్సెప్ట్. సో ఇక్కడ కూలుంబ్ నియమం ప్రకారం ఆ 2 ఆవేశాలు ఏవైనా కానివ్వండి, ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. 1 charge is positive and 1 charge is negative. And 1 charge is negative or 1 charge is positive, whatever it may be. ఆ 2 ఆవేశాల మధ్య ఉండేటువంటి ఆకర్షణ కావచ్చు లేదా వికర్షణ కావచ్చు, ఆ బలం అనేదంట, ఫోర్స్ అనేది ఆ 2 ఆవేశాల యొక్క లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అదేవిధంగా ఆ 2 ఆవేశాల మధ్య ఉండేటువంటి ఆకర్షణ లేదా వికర్షణ బలం ఆవేశాల మధ్య ఉన్న దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. అందుకే దీనికి కూలుంబ్ విలోమ వర్గ నియమము అని పేరు రావడం జరిగింది. దేనివల్ల అంటే 1/r² ప్రపోర్షనల్గా ఉండడం వల్ల ఫోర్స్. రైట్. ఇన్ ద అబౌవ్ డయాగ్రామ్, consider two charges
Q1 and Q2, small q1 and small q2, q1 at point A and q2 at point B, separated by a distance small r. ఏవైనా రెండు ఆవేశాలు తీసుకున్నారు, q1 అట్ పాయింట్ ఏ అండ్ q2 అట్ పాయింట్ బి. రెండు ఆవేశాల మధ్య ఉండేటువంటి డిస్టెన్సు దూరాన్ని స్మాల్ ఆర్గా తీసుకున్నాం. రైట్, కన్సిడర్ టూ చార్జెస్ q1 అట్ పాయింట్ ఏ అండ్ q2 అట్ పాయింట్ బి సెపరేటెడ్ బై ఏ డిస్టెన్స్ స్మాల్ ఆర్. రెండు ఆవేశాల మధ్య ఉండేటువంటి దూరం స్మాల్ ఆర్గా తీసుకున్నాను. ఈ రెండు ఆవేశాలని స్పేస్లో తీసుకున్నాను, అంతరాళంలో తీసుకున్నాను. మీడియం ఈజ్ ఎయిర్, ఇక్కడ గాలి అనేది యానకంగా పనిచేస్తుంది. సో అలా తీసుకున్నప్పుడు రెండు ఆవేశాల మధ్య ఉండేటువంటి యానకం వ్యాక్యూమ్ అయినప్పుడు F ఈజ్ ప్రపోర్షనల్ టు Q1 Q2 అకార్డింగ్ టు కూలూమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా స్టేట్మెంట్. మనకు ఫోర్స్ అనేది రెండు ఆవేశాల యొక్క లబ్ధానికి అనులోమానుపాతం కాబట్టి F ఈజ్ ప్రపోర్షనల్ టు Q1 Q2 అండ్ సెకండ్ పాయింట్ F ఈజ్ ప్రపోర్షనల్ టు 1/r స్క్వేర్ స్మాల్ r స్క్వేర్. సో ఈ రెండు ఫార్ములాల నుంచి F ఈజ్ ప్రపోర్షనల్ టు Q1 Q2 అండ్ F ఈజ్ ప్రపోర్షనల్ టు 1/r స్క్వేర్ నుండి వీ విల్ రైట్ దట్ ఈజ్ F ఈజ్ ప్రపోర్షనల్ టు Q1 Q2/r స్క్వేర్. ఫోర్స్ అనేది దట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q1 Q2/r స్క్వేర్. సో ఇక్కడ కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ ఎంత రాస్తాము అంటే therefore F is equal to some constant into Q1 Q2/r స్క్వేర్గా రాయాలి. ఆ స్థిరాంక విలువ ఎంత తీసుకున్నాము అంటే ఇక్కడ 1/4πε0. అంటే ఫైనల్లీ ఫోర్స్ ఈజ్ గివెన్ బై F ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q1 Q2/r స్క్వేర్, వేర్ ε0 ఇక్కడ ε0 అనేది దాని విలువ ఎంత అంటే 8.85 ఇంటూ 10⁻⁻12 కూలుంబు స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్. అంటే ε0 తీసుకున్నప్పుడు Q1 Q2 యొక్క ప్రోడక్ట్ ఉంది కాబట్టి, సో ఛార్జ్కి యూనిట్ కూలుంబు కాబట్టి కూలుంబ్ ఇంటూ కూలుంబు కూలుంబు స్క్వేర్ బై ఫోర్స్కు యూనిట్ న్యూటన్, ఆర్ స్క్వేర్ డిస్టెన్స్ స్క్వేర్కి యూనిట్ మీటర్ స్క్వేర్ కాబట్టి సో 8.85 ఇంటూ 10⁻⁻12 కూలుంబు స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్. అంటే సందర్భాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో ε0 వాల్యూ 9 ఇంటూ 10⁻⁻12 కూలుంబు స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్గా రాయటం జరుగుతుంది. కానీ ఎగ్జాక్ట్ వాల్యూ తీసుకున్నప్పుడు ఇట్స్ వాల్యూ ఈజ్ 8.85 ఇంటూ 10⁻⁻12 కూలుంబు స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్ ఈజ్ కాల్డ్. దాన్ని ఏమంటామంటే ఇక్కడ ε0ని ఏమంటారంటే ఇట్ ఈజ్ కాల్డ్ పెరిమిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్, స్వేచ్ఛాంతరాలపు పెరిమిటివిటీ. ఇట్ ఈజ్ కాల్డ్ పెరిమిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ε0 ఈజ్ కాల్డ్ పెరిమిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్, స్వేచ్ఛాంతరాలపు పెరిమిటివిటీ. గాలిలో తీసుకున్నాం కాబట్టి రెండు ఆవేశాలు, వాక్యూమ్లో స్పేస్లో తీసుకున్నాం కాబట్టి శూన్యంలో తీసుకున్నాం కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ పెరిమిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అంటున్నాము. అండ్ ఇట్స్ వాల్యూ ఈజ్ ε0 ఈజ్ ఈక్వల్ టు 8.85 ఇంటూ 10⁻⁻12 కూలుంబు స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్. సో ఫైనల్లీ ఆల్సో వీ విల్ రైట్ 1/4πε0 ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 10⁻9. అంటే ఇక్కడ ε0 విలువ రాసాము, 1/4πε0 వాల్యూ క్యాలిక్యులేట్ చేసినప్పుడు వీ విల్ గెట్ 9 ఇంటూ 10⁻9. ఇట్స్ వాల్యూ ఈజ్ 9 ఇంటూ 10⁻9. ε0కి యూనిట్స్ కూలుంబు స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్. ఇక్కడ 1/ε0 రాస్తున్నాం కాబట్టి వీ విల్ రైట్ న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుంబు స్క్వేర్. ఇది 1/4πε0 వాల్యూ అనేది ప్రాబ్లంలో యూజ్ చేస్తాము డైరెక్ట్గా. మరలా ε0 వాల్యూ ప్రతిక్షేపించి చేయకుండా డైరెక్ట్లీ వీ విల్ రైట్ 1/4πε0 వాల్యూ ఈజ్ 9 ఇంటూ 10⁻9 యూనిట్స్ ఆర్ రెసిప్రోకల్, దట్ ఈజ్ న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుంబు స్క్వేర్.
ఇట్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్, కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా. సో ఫైనల్లీ F is equal to 1/4 pi epsilon naught Q1 Q2 by R square is the force between two charges. It may be attraction or repulsion. అంటే ఇక్కడ మనం తీసుకునే ఆవేశాలు Q1 Q2లు పాజిటివ్లు అయితే, రెండూ కూడా ధనాత్మకం అయితే, సో ప్లస్ ప్లస్ ఛార్జ్ మధ్య ఆ రెండు ఆవేశాలు కూడా సజాతీయ ఆవేశాలు కాబట్టి, సేమ్ ఛార్జెస్ కాబట్టి, there will be repulsive force. For example, if two charges are negative, both are negative, Q1 negative and Q2 negative, then force is again repulsive force because two charges are same, both are negative. అంటే ఇక్కడ రెండు ఆవేశాలు రుణాత్మకమైనప్పుడు మరలా సజాతీయ ఆవేశాలు కావడం వల్ల రెండు ఆవేశాల మధ్య వికర్షణ బలం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ Q1 ఈజ్ పాజిటివ్ అండ్ Q2 ఈజ్ నెగిటివ్, మొదటి ఆవేశము ధనాత్మకము, రెండవ ఆవేశము రుణాత్మకంగా తీసుకున్నాను, దెన్ దేర్ విల్ బి అట్రాక్టివ్ ఫోర్స్ బిట్వీన్ దెమ్. ఆ రెండిట్ల మధ్య ఆకర్షణ బలం అనేది ఉంటుంది, బికాజ్ ఆపోజిట్ ఛార్జెస్ విల్ బి అట్రాక్టెడ్. ఇఫ్ Q1 ఈజ్ నెగిటివ్ అండ్ Q2 ఈజ్ పాజిటివ్, Q1 అనేది రుణాత్మక ఆవేశం తీసుకోవాలి, Q2 అనేది ధనాత్మక ఆవేశం తీసుకున్నాము, అగైన్ దెన్ దేర్ విల్ బి అట్రాక్టివ్ ఫోర్స్ బిట్వీన్ దెమ్. రెండు ఆవేశాల మధ్య ఆకర్షణ బలం అనేది ఉంటుంది, బికాజ్ దే ఆర్ ఆపోజిట్ ఛార్జెస్, విజాతీయ ఆవేశాలు. సో హియర్ వీ విల్ అరైజ్ 4 కేసెస్: పాజిటివ్ పాజిటివ్, repulsive, negative negative, repulsive, positive negative, attractive, negative positive, attractive force. It is Coulomb's inverse square law. Inverse means it is inversely proportional to R square. Square, so R square ఉంది కాబట్టి కూలుంబు విలోమ వర్గ నియమము. Finally, unit for charge is coulomb, right? Next definition is electric field, విద్యుత్ క్షేత్రము, right? In this electrostatics, the next definition is electric field, విద్యుత్ క్షేత్రము అంటాం. The definition is the space around the charge where the influence of the charge can be felt is called electric field. Again, the space around the charge where the influence of the charge can be felt is called an electric field. అంటే ఏదైనా ఒక ఆవేశం తీసుకున్నప్పుడు ఆ ఆవేశం యొక్క ప్రభావం ఎంత మేరకు విస్తరించి ఉంటుందో ఆ ప్రాంతాన్ని అంతటినీ కూడా, ఆ రీజియన్ అంతటినీ కూడా, ఆ ప్రదేశాన్ని అంతటినీ కూడా విద్యుత్ క్షేత్రము అంటారు. అంటే ఒక ఛార్జ్ తీసుకున్నాను, Q అనే ఛార్జ్, either పాజిటివ్ ఆర్ నెగిటివ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ధనాత్మకం కావచ్చు, రుణాత్మకం కావచ్చు. ఆ ఆవేశం చుట్టూ దాని యొక్క ప్రభావం కొంత మేరకు మాత్రమే విస్తరించి ఉంటుంది. ఎంత మేరకు విస్తరించి ఉందో ఆ ప్రాంతాన్ని అంతటినీ కూడా, ఆ ప్రదేశాన్ని అంతటినీ కూడా ఇక్కడ విద్యుత్ క్షేత్రము అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు జనరల్గా ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఒక అయస్కాంతం తీసుకున్నాం, ఆ అయస్కాంతానికి దూరంగా మరొక అయస్కాంతాన్ని ఉంచాము, ఆ రెండిట్ల మధ్య ఎలాంటి ఫోర్స్ అనేది ఉండదు. రెండవ అయస్కాంతాన్ని నెమ్మదిగా దగ్గరగా జరుపుకుంటూ మొదటి అయస్కాంతానికి దగ్గరగా తీసుకొచ్చినప్పుడు ఆ రెండిట్ల మధ్య either అట్రాక్షన్ ఆర్ రెపల్షన్ మనం గమనించవచ్చు. అంటే ఆకర్షణ లేదా వికర్షణ బలం అనేది మనం గమనించవచ్చు. అంటే మొదటి అయస్కాంత క్షేత్రంలోనికి రెండవ అయస్కాంత క్షేత్రాన్ని తీసుకొచ్చినప్పుడు, రెండవ అయస్కాంతాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ రెండిట్ల మధ్య బలాన్ని గమనించవచ్చు. ఇక్కడ అదేవిధంగా ఆవేశం తీసుకున్నప్పుడు ఆ ఆవేశం యొక్క ఫీల్డ్లోకి మరొక ఛార్జ్ని తీసుకొచ్చినప్పుడు మనం either అట్రాక్షన్ ఆర్ రెపల్షన్ని గమనించవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను Q అనే ఒక ఛార్జ్ తీసుకున్నాను, ప్లస్ Q తీసుకున్నాను, ధనాత్మక ఆవేశం తీసుకున్నాను, దాని చుట్టూ మనకు ఒక ఫీల్డ్ క్రియేట్ అవుతుంది.
the space around the charge where the influence of the charge can be felt is called as an electric field. ఒక ఫీల్డ్ క్రియేట్ అయింది, దాన్నే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నాము. ప్లస్ క్యూ తీసుకున్నాము, దాని చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అయింది. మరొక ఛార్జ్ తీసుకున్నాను, దీన్ని రెండవ ఛార్జ్ని మొదటి ఛార్జ్ యొక్క ఫీల్డ్లోకి తీసుకొస్తున్నాను. రెండవ ఛార్జు నెగిటివ్గా తీసుకున్నాను. సో ఆ రీజియన్లోకి వచ్చినప్పుడు మాత్రమే ప్లస్ మైనస్ల మధ్య అట్రాక్షన్ ఉంటుంది. ఆ రీజియన్ దాటి బయట పెడితే దెర్ విల్ బి నో అట్రాక్షన్ బిట్వీన్ టూ ఛార్జెస్. అంటే ఏ ఛార్జ్ తీసుకున్నా ఆ ఛార్జ్ చుట్టూ దాని యొక్క ప్రభావం కొంత మేరకు మాత్రమే ఉంటుంది. ఎంత మేరకు ఉందో ఆ ప్రాంతాన్ని, ఆ ప్రదేశాన్ని ఇక్కడ విద్యుత్ క్షేత్రము అని చెప్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు ఒక లెసన్ చెప్తున్నాను. ఇప్పుడు నా లెసన్ అందరూ మీరంతా ఫాలో అవుతున్నారు. అంటే క్లాస్ ఆఫ్ ది రూమ్, ఈ క్లాస్లో ఎంతమంది అయితే ఉన్నారో స్టూడెంట్స్ అందరూ కూడా నా లెసన్ ఫాలో అవుతున్నారు. పక్క క్లాస్ తీసుకున్నాను, సెకండ్ బిఎస్సి క్లాస్ రూమ్. ఇక్కడ నేను ఏదైతే చెప్తున్నానో వాళ్ళు అక్కడ ఫాలో అవ్వట్లేదు. అంటే నా యొక్క ఎఫెక్ట్ ఈ క్లాస్ రూమ్ మటుకు మాత్రమే ఉంది. థర్డ్ బిఎస్సి మటుకు మాత్రమే నా యొక్క ఎఫెక్ట్ అనేది ఉంది. ఈ రీజియన్నే ఇక్కడ నేను ఛార్జ్గా తీసుకుంటే నన్ను ఈ రీజియన్, థర్డ్ బిఎస్సి రీజియన్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెన్ ఐ ఆమ్ ఛార్జ్. నేను పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, నా యొక్క ప్రభావం ఈ క్లాస్ రూమ్ మటుకు మాత్రమే ఉంది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. దీనినే విద్యుత్ క్షేత్రము అంటారు. రైట్. నెక్స్ట్ డెఫినేషన్ ఈజ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. విద్యుత్ పొటెన్షియల్ అంటాం. ఫస్ట్ కులూమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా చెప్పాను. లేటర్ డెఫినేషన్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. నౌ డెఫినేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. విద్యుత్ పొటెన్షియల్ అంటారు. రైట్. ఇన్ దిస్ ద డెఫినేషన్ ఈజ్ the amount of work done to bring a unit positive charge. అక్కడ యూనిట్ అనేది రాయలేదు, సో అక్కడ ఏ పాజిటివ్ ఛార్జ్ అన్న ముందు ఏ యూనిట్ పాజిటివ్ ఛార్జ్. ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ టు బ్రింగ్ ఏ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఫ్రమ్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్ టు పాయింట్ ఇన్ ఏ ఫీల్డ్ ఈజ్ కాల్డ్ an electric field. Again the definition is the amount of work done to bring a unit positive charge from an infinite distance to point in a field is called as electric potential. అంటే ఇక్కడ డెఫినేషన్ ఏం చెప్తుంది అంటే, ఏదైనా ఏకాంక ధనావేశాన్ని విద్యుత్ క్షేత్రములోనికి తీసుకురావడానికి మనం చేసే పని ఏదైతే ఉందో ఆ పనినే విద్యుత్ పొటెన్షియల్ అంటారు. అగైన్, అనంత దూరంలో ఉన్నటువంటి ఏకాంక ధనావేశాన్ని విద్యుత్ క్షేత్రములోనికి తీసుకురావడానికి మనము చేసే పనిని విద్యుత్ పొటెన్షియల్ అంటారు. సో ఇట్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఇక్కడ విద్యుత్ పొటెన్షియల్ అనేది సదిశారాశి, స్కేలార్ నాట్ వెక్టార్, అదిశారాశి. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఇట్ ఈజ్ ఏ న్యూమరికల్ వాల్యూ. కేవలం దానికి న్యూమరికల్ వాల్యూ మాత్రమే ఉంటుంది. ఇట్ హ్యాజ్ నో డైరెక్షన్. కేవలం విలువ మాత్రమే, సంఖ్య మాత్రమే ఉంటుంది, డైరెక్షన్ ఉండదు. సో ఇట్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఇది ఒక అదిశారాశి, సదిశారాశి కాదు. రైట్. అంటే అనంత దూరంలో ఉన్నటువంటి ఏకాంక ధనావేశాన్ని విద్యుత్ క్షేత్రములోనికి తీసుకురావడానికి మనము చేయు పనిని విద్యుత్ పొటెన్షియల్ అంటారు. విద్యుత్ పొటెన్షియల్ అనేది ఒక అదిశారాశి. విద్యుత్ పొటెన్షియల్కు యూనిట్స్, ప్రమాణాలు ఏంటంటే వోల్ట్స్. యూనిట్స్ ఫర్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ వోల్ట్స్. రైట్. అంటే ఇక్కడ ఒక ఛార్జ్ తీసుకున్నాను, ప్లస్ క్యూ అనే ఛార్జ్ తీసుకున్నాను. దాని చుట్టూ ఏ ఫీల్డ్ క్రియేట్ అవుతుందయ్యా అంటే an electric field is created
అరౌండ్ ద చార్జ్. ఒక క్యూ అనే ఆవేశం తీసుకున్నాము, ఎయిదర్ ప్లస్ క్యూ ఆర్ మైనస్ క్యూ, వాట్ ఎవర్ ఇట్ మే బి. మీకు చెప్పిన డెఫినేషన్ ప్రకారం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెఫినేషన్ ప్రకారం, ద స్పేస్ అరౌండ్ ద చార్జ్ వేర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద చార్జ్ కెన్ బి ఫెల్ట్ అని చెప్పడం జరిగింది. అంటే ఆవేశం చుట్టూ ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. రైట్. ఇప్పుడు సర్క్యులర్గా ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అయింది ప్లస్ క్యూ అనే ఛార్జ్ చుట్టూ. ఇప్పుడు నేను అనంత దూరంలో, ఎక్కడో అనంత దూరంలో ఒక యూనిట్ పాజిటివ్ ఛార్జ్ తీసుకున్నాను. ఆ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ని ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్లోకి తీసుకురావాలంటే నేను ఎంతో కొంత పని చేయాలి. ఐ హ్యావ్ టు డూ సర్టెన్ వర్క్. నేను ఎంతైతే పని చెయ్యాలో ఆ పనిని ఇక్కడ మనం ఏమన్నామంటే దట్ వర్క్ డన్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. అంటే ప్లస్ క్యూ ఆవేశం చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అయింది. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి చాలా దూరంలో, ఇక్కడ ఇన్ఫైనట్ డిస్టెన్స్ అంటే ఇన్ఫినిటీ అంటే ఏదో ఇన్ఫైనట్ నెంబర్ అని కాదు, చాలా అతి ఎక్కువ దూరంలో, ఈ క్షేత్రానికి అనంతమైన దూరంలో, ఆ అనంతమైన దూరంలో ఏకాంక ధనావేశాన్ని తీసుకుని దాన్ని ఈ ఫీల్డ్లోకి తీసుకురావాలి. అలా తీసుకురావాలంటే మనం ఎంతో కొంత పని చేయాలి. ఆ చేసే ఆ మొత్తం పని ఏదైతే ఉందో ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. యూనిట్స్ ఫర్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఆర్ వోల్ట్స్. రైట్. జనరల్గా ఇక్కడ ఎలక్ట్రిక్ పొటెన్షియల్కి ఎక్స్ప్రెషన్ ఏం చెప్తామంటే V ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q/R. V ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ సింబల్ ఈజ్ V. V ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 స్మాల్ q/r. యూనిట్స్ ఆర్ వోల్ట్స్. రైట్. ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ essay question. So in this concept, electric potential due to point charge. ఏదైనా ఒక బిందు ఆవేశం వలన ఏర్పడేటువంటి విద్యుత్ పొటెన్షియల్కు సమీకరణాన్ని రాబట్టండి. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ ఛార్జ్, బిందు ఆవేశం వలన ఏర్పడు విద్యుత్ పొటెన్షియల్కు సమీకరణము. రైట్. ఇన్ దిస్ కాన్సెప్ట్ ఇక్కడ డయాగ్రమెటిక్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇనీషియల్గా ఒక ప్లస్ క్యూ అనే ఛార్జ్ని ఓ అనే బిందువు వద్ద తీసుకున్నాము. సో ఎప్పుడైతే ఛార్జ్ తీసుకున్నామో ఎయిదర్ ప్లస్ క్యూ ఆర్ మైనస్ క్యూ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ ఛార్జ్ చుట్టూ ఏ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది అని చెప్పడం జరిగిందంటే మీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది, విద్యుత్ క్షేత్రము ఏర్పడుతుంది. సో ప్లస్ క్యూ ఓ చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ క్రియేట్ అయినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక P అనే పాయింట్ తీసుకున్నాను, విచ్ ఈజ్ అట్ ఏ డిస్టెన్స్ స్మాల్ ఆర్ ఫ్రమ్ పాయింట్ O. అంటే మనం తీసుకున్న ప్లస్ క్యూ వల్ల ఏర్పడినటువంటి విద్యుత్ క్షేత్రంలో ఒక బిందువు P తీసుకున్నాము. ఆ O నుంచి బిందువు Pకి, ఆవేశం నుంచి బిందువు Pకి గల దూరం స్మాల్ ఆర్గా తీసుకున్నాను. లేటర్ కన్సిడర్ ఏ యూనిట్ పాజిటివ్ ఛార్జ్. ఒక ఏకాంక ధనావేశము ప్లస్ క్యూని ఇన్ఫైనట్ డిస్టెన్స్ ఇన్ఫినిటీ వద్ద, అంటే ఆ ఇన్ఫైనట్ డిస్టెన్స్ ఇన్ఫినిటీని పాయింట్ ఏగా తీసుకున్నాను. చాలా ఎక్కువ దూరం అని చెప్పుకున్నాం కదా, ఏ అనే బిందువు చాలా ఎక్కువ దూరంలో ఉంది. సో let a unit positive charge plus q at a point A, that means at infinite distance. ఇప్పుడు ఈ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ని P దగ్గరికి తీసుకురావాలి, ఎలక్ట్రిక్ ఫీల్డ్లోకి తీసుకురావాలి. ఇప్పుడు మనం తీసుకున్న ప్లస్ క్యూ నుంచి ఇన్ఫైనట్ డిస్టెన్స్కి ఎంత దూరము అన్నానంటే ఎక్స్, స్మాల్ ఎక్స్. అంటే ప్లస్ క్యూని ఓ దగ్గరికి P దగ్గరికి తీసుకురావాలి, ఎలక్ట్రిక్ ఫీల్డ్లోకి తీసుకురావాలి. ప్లస్ క్యూని ఏ దగ్గర నుంచి P దగ్గరికి తీసుకురావాలి. ఒకేసారిగా ప్లస్ క్యూని ఏ నుంచి Pకి తీసుకురావడం కష్టతరం కాబట్టి
ఇనీషియల్గా మనం ఏం చేస్తాము అంటే ప్లస్ క్యూ అనే ఆవేశాన్ని బిందువు బి వద్దకు తీసుకొస్తాము. మరలా బిందువు బి నుంచి మరికొద్ది ముందుకు తీసుకెళ్తాము. మరలా అక్కడి నుంచి పి అనే పాయింట్ దగ్గరికి తీసుకెళ్తాము. అంటే సింగిల్ స్టెప్ వైజ్ తీసుకెళ్తూ బిందువు పి వద్దకు తీసుకెళ్తాము. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ థర్డ్ బిఎస్సి క్లాస్ రూమ్ నుంచి ఆఫీస్ రూమ్కి వెళ్ళాలి. డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఒక అడుగు వేసుకుని అక్కడికి వెళ్ళలేదు, స్టెప్ బై స్టెప్ వెళ్తాను. ఇనీషియల్గా నేను సెకండ్ బిఎస్సి క్లాస్ రూమ్ దాటుకుని స్టెప్స్ మీద నుంచి, మెట్ల మీద నుంచి, బేకామ్ రూమ్స్ మీదుగా ఆఫీస్ రూమ్కి ఏ రకంగా అయితే నడుచుకుంటూ స్టెప్ బై స్టెప్ వెళ్తాము. ఇక్కడ ప్లస్ క్యూ అనే ఆవేశాన్ని కూడా డైరెక్ట్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్లోకి తీసుకురాకుండా స్టెప్ బై స్టెప్ టు పాయింట్ బి, అగైన్ ఫ్రమ్ పాయింట్ సి, అగైన్ ఫ్రమ్ పాయింట్ డి, అలా పి అనే బిందువు వద్దకి ఎలక్ట్రిక్ ఫీల్డ్లోకి తీసుకురావడం జరుగుతుంది. రైట్. ఇప్పుడు బిందువు ఏ నుండి, బిందువు ఏ వద్ద నుండి ప్లస్ క్యూని బిందువు బి వద్దకు తీసుకురావడానికి మనం కొంత పని చేస్తాం. ఆ పని వర్క్ డన్ అంటాం. ఇట్ ఈస్ కాల్డ్ వర్క్ డన్. ఇక్కడ డయాగ్రామ్లో బిందువు ఏ నుండి బిందువు బికి గల దూరం డిఎక్స్గా తీసుకున్నాను. స్మాల్ డిస్టెన్స్, ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై డిఎక్స్. ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ O and point A is x. It is infinite distance, and the distance between point A and point B is dx. Right. Coming to the explanation, first paragraph is, consider a charge plus q at a point O, then an electric field is created around the point charge. Consider a point P in this electric field which is at a distance small r from point O. Again, the first paragraph is, consider a charge plus q at point O, then an electric field is created around that point charge. Consider a point P in this electric field which is at a distance small r from point O. అంటే ఏదైనా ఒక బిందువు O వద్ద ప్లస్ క్యూ అనే ఒక ఆవేశాన్ని, పాయింట్ ఛార్జ్ని, బిందు ఆవేశాన్ని తీసుకోవాలను. ఈ రకంగా తీసుకోవడం వల్ల బిందు ఆవేశం చుట్టూ ఏ ఫీల్డ్ క్రియేట్ అవుతుందని చెప్పాను మీకు నేను, అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. An electric field is created around the point P. Right? Now, ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో, ఈ విద్యుత్ క్షేత్రంలో బిందువు O నుండి స్మాల్ r దూరంలో ఒక బిందువు Pని తీసుకొనవలెను. మనం ఇక్కడ క్రియేట్ అయినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మనం ఇనీషియల్గా తీసుకున్న O బిందువు నుండి మరొక బిందువు P అనే బిందువు తీసుకున్నాను. O నుండి Pకి గల దూరము స్మాల్ r అనుకున్నాము. ఇట్ ఈస్ ద ఫస్ట్ పారా. నౌ ద సెకండ్ పారాగ్రాఫ్ ఈజ్, ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ O అండ్ పాయింట్ P ఈజ్ స్మాల్ r. కన్సిడర్ ఏ యూనిట్ పాజిటివ్ చార్జ్ అట్ పాయింట్ A as shown in the figure. The distance between point O and point A is x, small x. Let the distance between point A and point B is dx. అంటే ఇక్కడ O నుంచి Pకి గల దూరము స్మాల్ r అనుకున్నాము. లేటర్ ఇక్కడ కన్సిడర్ ఏ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ అట్ పాయింట్ ఏ యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్. ఇక్కడ మనకి ఏ అనే బిందువు వద్ద, అంటే ఇన్ఫైనట్ డిస్టెన్స్లో అని చెప్పాను మీకు నేను, ఏ అనే బిందువు వద్ద ఒక యూనిట్ పాజిటివ్ ఛార్జ్, ఏకాంక ధనావేశాన్ని తీసుకోవాలి. రైట్. ద డిస్టెన్స్ బిట్వీన్
పాయింట్ ఓ అండ్ పాయింట్ ఏ ఈజ్ ఎక్స్. అంటే మనం ఇనీషియల్గా తీసుకున్న పాయింట్ ఛార్జ్కి యూనిట్ పాజిటివ్ ఛార్జ్కి అంటే పాయింట్ ఓకి పాయింట్ ఏకి మధ్య దూరం స్మాల్ ఎక్స్గా తీసుకున్నాము. దట్ ఇట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఓ అండ్ ఏ ఈజ్ స్మాల్ ఎక్స్. లెట్ ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ ఏ అండ్ పాయింట్ బి ఈజ్ డిఎక్స్. చెప్పాను మీకు నేను పాయింట్ బి అంటే ఏంటో. మనకి ఇక్కడ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ని డైరెక్ట్గా పి దగ్గరికి తీసుకురాలేం కాబట్టి ఇనీషియల్గా బిందు బి వద్దకు తీసుకొస్తాము. ఆ ఏ నుండి బిందు బికి మధ్య ఉన్నటువంటి దూరాన్ని డిఎక్స్గా తీసుకోవడం జరిగింది. బిందు ఓ నుండి దట్ మీన్స్ బిందు పి నుండి ఆర్ బిందు ఏ నుండి బిందు ఓకి గల దూరము స్మాల్ ఎక్స్, బిందు ఏ నుండి బిందు బికి గల దూరము డిఎక్స్గా తీసుకున్నాము. రైట్. కమింగ్ టు ది డెరివేషన్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అలాంగ్ ద డైరెక్షన్ ఓఏ ఈజ్ గివెన్ బై. అంటే ఓఏ దిశలో విద్యుత్ క్షేత్ర తీవ్రతకు సమీకరణము. అంటే సాధారణంగా మనకి ఇక్కడ మీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డెఫినేషన్ డిస్కస్ చేయలేదు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఆన్ ఏ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటారు. ఏకాంక ధనావేశంపై పనిచేసే బలాన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటాము. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q/r² రాస్తాము, స్మాల్ r². ఇట్ ఈజ్ ఎ వెక్టార్ క్వాంటిటీ. యూనిట్స్ ఆర్ న్యూటన్ పర్ కూలూమ్. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ తీసుకుంటున్నాము. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అలాంగ్ ద డైరెక్షన్ ఏం తీసుకుంటున్నానంటే ఓఏ. సో ఓఏ దిశలో విద్యుత్ క్షేత్ర తీవ్రత అన్నప్పుడు ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ ఓ అండ్ ఏ ఈజ్ ఎక్స్ కాబట్టి సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది అంటే విద్యుత్ క్షేత్ర తీవ్రతకు సమీకరణము ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q/x², స్మాల్ q/స్మాల్ x². ఓ నుండి ఎక్స్కి ఓ నుండి ఏకి గల దూరం ఎక్స్ ఇక్కడ. సో Q/x². లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. దాన్ని సమీకరణం 1గా తీసుకున్నాను ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎక్స్ప్రెషన్ బట్టి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ని డెరైవ్ చేయాలి. ఇట్ ఈజ్ ఎ వెక్టార్ క్వాంటిటీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. మన ఎలక్ట్రిక్ పొటెన్షియల్ స్కేలార్ క్వాంటిటీ వీని డెరైవ్ చేయాలి. ఫర్ దిస్ పర్పస్ లెటర్ ద వర్క్ డన్ ఇన్ మూవింగ్ ఏ యూనిట్ పాజిటివ్ చార్జ్ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి ఈజ్ గివెన్ బై. అగైన్ ద వర్క్ డన్ ఇన్ మూవింగ్ ఏ యూనిట్ పాజిటివ్ చార్జ్ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి ఈజ్ గివెన్ బై. అంటే బిందువు ఏ నుండి బిందువు బికు ఇక్కడ ఏకాంక ధనావేశాన్ని జరపడంలో చేసేటువంటి పని. ఏకాంక ధనావేశం ఎక్కడుంది? పాయింట్ ఏ వద్ద ఉంది. దాన్ని ఎక్కడికి మనం జరపాలి? పాయింట్ బి వద్దకు జరపాలి. జరపాలి అంటే మనం ఎంతో కొంత వర్క్ అనేది చేయాలి, ఎంతో కొంత పని అనేది అక్కడ చేయవలసి ఉంది. దట్ వర్క్ డన్ DW. దట్ మీన్స్ బిందువు ఏ నుండి బిందువు బికు ఏకాంక ధనావేశాన్ని జరపడంలో చేసేటువంటి పని DW ఈజ్ ఈక్వల్ టు. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు జనరల్ ఫార్ములా ఏంటంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. పని ఈజ్ ఈక్వల్ టు బలము ఇంటూ స్థానభ్రంశము. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. అంటే ఇక్కడ వర్క్ డన్ను బిందువు ఏ నుండి బిందువు బికి జరపడంలో జరిగేటువంటి పని చాలా తక్కువ అని చెప్పుకున్నాం. ఇట్ ఈజ్ ఇన్ఫైనెట్లీ స్మాల్ ప్రాసెస్. ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై DW. ఆ జరిగేటువంటి ఆ తక్కువ పని అనేది DWగా తీసుకున్నాను. దట్ ఈజ్ DW ఈజ్ ఈక్వల్ టు హియర్ ఫోర్స్ ఈజ్ here force can be
రిటన్ యాజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఇక్కడ బలం ప్లేస్లో, ఇక్కడ ఫోర్స్ ప్లేస్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ రాస్తాం. ఎందుకు? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ ఫోర్స్. చెప్పుకున్నాం డెఫినేషన్లో, ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఆన్ ఏ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటున్నాం. ఏకాంక ధనావేశంపై పనిచేసే బలాన్ని విద్యుత్ క్షేత్ర తీవ్రత అంటున్నారు. కాబట్టి ఫోర్స్ బదులుగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, వీ విల్ రైట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ E ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ పాయింట్ A to point B. డిస్ప్లేస్మెంట్ వాల్యూ ఈజ్ dx. సో E bar dot dx, there is dot product. dW is equal to E bar dot dx. So A bar dot B bar is AB cos theta. So we will write E dx cos theta. A bar dot B bar is equal to AB cos theta. Like that, E bar dot dx is equal to E dx cos theta. Right? ఇక్కడ థీటా విలువ ఎంత అనేది మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయవలసిన అవసరం ఉంది. మనం డయాగ్రామ్ తీసుకున్నప్పుడు రైట్, ఎప్పుడు కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది లెఫ్ట్ టు రైట్ యారో మార్క్స్ వేస్తాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్, లెఫ్ట్ నుంచి రైట్కి వెళుతూ ఉంటుంది లైన్స్ ఆఫ్ ఫోర్స్, ఫ్లక్స్ అనేది. కానీ ఇక్కడ మనం చేసేటువంటి పని బిందువు ఏ నుండి బిందువు బికి రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తున్నాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, వర్క్ ఈజ్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్, బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో రెండు వ్యతిరేకంగా ఉండడం జరిగింది ఇక్కడ. సో హియర్ థీటా ఈజ్ 180 degrees. ఆపోజిట్గా ఉండడం వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అండ్ వర్క్ డన్ బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. So theta is equal to 180 degrees. That is cos theta is equal to cos 180 is equal to -1. So E dx into -1. So minus E dx. Finally we get dW is equal to minus E dx. That is equal to minus E value from equation 1. Electric field intensity, already we have written electric field intensity is equal to 1 by 4 pi epsilon naught q by x square into dx. So finally we get dW is equal to minus 1 by 4 pi epsilon naught q by x square dx. It is small work done value and it is represented by equation 2. dW is equal to 1 by 4 pi epsilon naught q by x square small q by small x square dx. Let it be equation number 2. Later we have to calculate total work done. అంటే బిందువు ఏ నుండి బిందువు బికి జరగడం జరిగింది. అగైన్ బిందువు బి నుండి బిందువు సికి వెళ్ళడం జరుగుతుంది. బిందువు సి నుండి బిందువు డికి వెళ్ళడం జరుగుతుంది. ఈ రకంగా మనం పాయింట్ ఛార్జ్ని, యూనిట్ పాజిటివ్ ఛార్జ్ని ఎక్కడికి జరపాలి అంటే పాయింట్ పి వద్దకు జరపాలి. సో ఇలా ఇండివిజువల్ వర్క్ డన్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేసి సమ్మేషన్ చేసినా పర్వాలేదు, అన్ని విలువల్ని కలిపినా పర్వాలేదు, లేదా ఇక్కడ వచ్చిన వర్క్ డన్ని ఇంటిగ్రేట్ చేసినప్పటికీ కూడా టోటల్ వాల్యూ రావడం జరుగుతుంది. అంటే ఇన్ఫైనైట్ స్మాల్ ప్రాసెస్లన్నీ సమ్మేషన్ అన్నా లేదా వచ్చిన వర్క్ డన్ని ఇంటిగ్రేట్ చేసిన రెండు కూడా బోత్ ఆర్ ఈక్వల్ వాల్యూస్. అంటే దట్ మీన్స్ దేర్ ఫోర్ టోటల్ వర్క్ డన్ ఇన్ మూవింగ్ ఏ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఫ్రమ్ పాయింట్ ఏ ఇంటూ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే ఇక్కడ మనకి ఈ ఏకాంక ధనావేశాన్ని బిందువు ఏ నుండి బిందువు పికి ఎలక్ట్రిక్ ఫీల్డ్లోకి తీసుకురావడానికి చేసేటువంటి మొత్తం పని. దేర్ఫోర్ టోటల్ వర్క్ డన్ ఇన్ మూవింగ్ అన్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ పి ఈజ్ గివెన్ బై, దట్ మీన్స్ the total work done
టు మూవ్ ఏ పాజిటివ్ చార్జ్ యూనిట్ పాజిటివ్ చార్జ్ ఫ్రమ్ పాయింట్ ఏ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే ఏకాంక ధనావేశాన్ని అనంత దూరంలో ఉన్నటువంటి బిందువు ఏ వద్ద ఉన్నటువంటి ఏకాంక ధనావేశాన్ని విద్యుత్ క్షేత్రంలోనికి తీసుకురావడానికి చేయు మొత్తము పని డబ్ల్యూ, క్యాపిటల్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ డిడబ్ల్యూ. సో ఇంటిగ్రల్ డిడబ్ల్యూ మీన్స్ ఇక్కడ హియర్ ద లిమిట్స్ ఆర్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు స్మాల్ ఆర్. హియర్ ద లిమిట్స్ ఆర్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు స్మాల్ ఆర్. అంటే సాధారణంగా లిమిట్స్ ఏమి రాస్తామంటే ఇప్పుడు మనము లోయర్ లిమిట్ చిన్న వాల్యూ, అప్పర్ లిమిట్ వాల్యూ ఏమో లార్జ్ వాల్యూ రాస్తాం. అంటే లోయర్ లిమిట్ ఈజ్ ఇనీషియల్ వాల్యూ అండ్ అప్పర్ లిమిట్ ఈజ్ ఫైనల్ వాల్యూ రాస్తాం. అంటే జనరల్గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ టు ఇన్ఫినిటీ రాయాలి కదా మాస్టారు లిమిట్స్. కానీ ఇన్ఫినిటీ టు ఆర్ రాశారు ఏంటండి అంటే మనం ఇక్కడ వర్క్ డన్ ఎక్కడి నుంచి ఎక్కడికి చేస్తున్నాము అంటే యూనిట్ పాజిటివ్ ఛార్జ్ని ఇన్ఫినిటీ నుండి పాయింట్ ఇన్ ఏ ఫీల్డ్లోకి తీసుకురావడానికి చేస్తున్నాం. మనం ఎక్కడ స్టార్ట్ అవుతున్నాము అంటే ఇన్ఫైనట్ డిస్టెన్స్ దగ్గర స్టార్ట్ అవుతున్నాం. సో స్టార్ట్ అయ్యే బిందువు లోయర్ లిమిట్, అంటే మనకి ఇన్ఫినిటీయే లోయర్ లిమిట్. జనరల్గా అందరూ లిమిట్స్ తప్పు రాస్తారు, ఇక్కడ ఆర్ టు ఇన్ఫినిటీ రాస్తారు. కానీ కాదు, మనం రాయవలసింది ఇన్ఫినిటీ టు ఆర్. మనకి ఇనీషియల్ పాయింట్ మనం స్టార్ట్ అవుతుంది ఇన్ఫినిటీ దగ్గర స్టార్ట్ అవుతున్నాం. ఎక్కడికి వస్తున్నామంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఇన్ఫినిటీ టు స్మాల్ ఆర్ ద లిమిట్స్ ఆర్ ఇన్ఫినిటీ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ టు స్మాల్ ఆర్. ఇది ఇక్కడ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. అవధులు ఇన్ఫినిటీ నుంచి స్మాల్ ఆర్ రాయాలి. ఇక్కడ లోయర్ లిమిట్ ఇన్ఫినిటీ అవుతుంది, అప్పర్ లిమిట్ ఆర్ అవుతుంది. సో W is equal to integral x is equal to infinity to r dw. That is equal to integral x is equal to infinity to r dw value is from equation number 2 minus 4 by epsilon naught q by x square dx. ఇక్కడ ఈ అబవ్ ఈక్వేషన్లో మైనస్ క్యూ బై 4 బై ఎప్సిలాన్ నాట్ని కాన్స్టెంట్గా ముందుకు తీసుకొచ్చినప్పుడు we will write minus 4 by minus q by 4 pi epsilon naught integral x is equal to infinity to r 1 by x square dx. That is equal to minus q by 4 pi epsilon naught integration of 1 by x square value is minus 1 by x. ఇంటిగ్రేషన్స్లో చెప్తాం మీకు, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x square value minus 1 by x. So minus 1 by x within the limits infinity to r. That is equal to q by 4 pi minus q by 4 pi epsilon naught into లేదా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ చేసాం. సో q by 4 pi epsilon naught into 1 by x మిగులుతుంది మనకి రిమైనింగ్ వాల్యూ. సో 1 by x within the limits infinity to r, right? So that is equal to q by 4 pi epsilon naught. సో అక్కడ మనకు 1 by x ఇన్ఫినిటీ టు r అప్పర్ లిమిట్ ప్రతిక్షేపించాలి. ముందుగా మనకి ఇక్కడ అప్పర్ లిమిట్ అనేది r కాబట్టి 1 by r మైనస్ 1 by ఇన్ఫినిటీ అంటే w is equal to q by 4 pi epsilon naught 1 by r మైనస్ 1 by ఇన్ఫినిటీ. సో ఇక్కడ రెండవ లిమిట్ ప్రతిక్షేపించినప్పుడు 1 by ఇన్ఫినిటీ అంటే 1 by ఇన్ఫినిటీ అంటే 1 by 10 అంటే 0.1, 1 by 100 అంటే 0.01, 1 by 1000 అంటే 0.001. సో ఈ రకంగా డినామినేటర్లో వాల్యూ పెరిగేటప్పుడు వచ్చేటువంటి విలువ 0.0000 అలా వెళ్తూ ఉంటుంది. అంటే ఫైనల్లీ ఇట్ అప్రోచెస్ టు 0. సో 1 by infinity value is 0. సో వర్క్ డన్, therefore వర్క్ డన్ W is equal to q by 4 pi epsilon naught 1 by r minus 0. That means therefore W is equal to q by 4 pi epsilon naught into 1 by r. That means therefore W is equal to 1 by 4 pi epsilon naught q by r. ఇది టోటల్ వర్క్ డన్. బట్ అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ మీకు చెప్పాను, నేను విద్యుత్ పొటెన్షియల్ యొక్క డెఫినేషన్ చెప్పాను. ఏం చెప్పాను? ఎలక్ట్రిక్ పొటెన్షియల్ యొక్క డెఫినేషను ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ టు బ్రింగ్ ఏ యూనిట్ పాజిటివ్ ఛార్జ్
from infinite distance to point in a field is called electric potential. అంటే ఇక్కడ వర్క్ డన్నే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అన్నాము. అంటే డబ్ల్యూ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. అంటే డబ్ల్యూ ఈజ్ నథింగ్ బట్ వి, క్యాపిటల్ వి. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు వి ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q by R. Finally we get electric potential V is equal to 1/4πε0 Q by R. It is the expression for electric potential due to point charge. బిందు ఆవేశం వలన విద్యుత్ పొటెన్షియల్కు సమీకరణం ఏంటి అంటే V is equal to 1/4πε0 Q by R small r. సో ఇవాళ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్స్ ఏంటంటే ఇనిషియల్లీ కూలూమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా. ఆఫ్టర్ ఇట్ I have explained about what is meant by electric field. Later the definition of electric potential. After that I have explained the concept expression for electric potential due to point charge. So all of these students should prepare well. Thank you.